ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో థర్డ్ సర్గ. ఇక్కడ దశరథ మహారాజు కైకేయికి వరాలు ఇవ్వటము, శ్రీరాముడు దశరథుడి దగ్గరికి రావటం, అలాగే కైకేయి కోరిక ప్రకారంగా వనవాసం వెళ్ళటానికి రాముడు అంగీకారం చెప్పటం గురించి ఇక్కడ చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ తతో దశరథో రాజా రామభ్యుదయ కారణాత్ ఆదిశ్య మంత్రి ప్రకృతి సానందో గృహమావిశత్. ఆ పరమేశ్వరుడు పార్వతికి చెప్తున్న గాథ ఇది. అంటే ఎప్పుడైతే దశరథ మహారాజు దగ్గర నుంచి వరాలు అడిగైనా సరే రాముడు పట్టాభిషేకం ఆపమని మందర చెప్పిన అవన్నీ మాటలు చెవికెక్కి దానికి తగ్గట్టుగానే నాకు మంచి సలహా ఇచ్చావు అని ఆవిడ కూడా ఆ నగలన్నీ తీసి పాడేసి కోపగృహంలోకి వెళ్ళి కూర్చుని, పైగా ఇప్పుడు ఈవిడ అడిగిన నా సంగతి కూడా ఆయనకి తెలియసేలాగా అవన్నీ చేసి కూర్చుంది కైకేయి. అందుకే దాని తర్వాత దశరథ మహారాజు చాలా ఆనందంగా రాముడు ఇప్పుడు రాజు అవ్వబోతున్నాడు అని, దానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగిపోతున్నాయి అని ప్రజలకి, ఆయనకి అందరికీ సుఖాన్ని ఇచ్చేది అని చాలా ఆనందంగా ఎవరికి ఏమేమి పనులు చేయాలో వశిష్ఠుల వారికి సుమంత్రుడికి అన్నీ చెప్పేశాడు. మంగళకరమైన కార్యక్రమాన్ని చేయటానికి ఈయన ఆజ్ఞ తీసుకుని వాళ్ళందరూ దానికి తగ్గట్టుగా ఆనందంగా అవన్నీ చేసేస్తున్నారు. ఈయన కూడా చాలా ఆనందంగా ఇది తన ఇష్టమైన భార్యతో పంచుకోవాలన్న కోరికతో రాణివాసంలోకి ప్రవేశించాడు. తత్ర దృష్ట్వా ప్రియాం రాజా కిమేతద్ అతివిహ్వలః యా పురా మందిరం తస్యాః ప్రవిష్టే మయి శోభన. అక్కడ తనకి ప్రాణానికి ప్రాణమైన కైకేయి కనిపించలేదు. అందుకని ఇంత ఆశతో వెళ్ళాడు. అక్కడ కాస్త మళ్ళీ బాధ కలిగింది. మనస్సులో ఇట్లా అనుకున్నాడు, ఏం కారణం చేత ఇక్కడే ఉండాలి అని, నా అంతఃపురంలోనే ఉండేది కానీ ఇక్కడ లేదే, ఎప్పుడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఇక్కడ నాకు ఎందుకు ఆవిడ ఈరోజు కనపట్లేదు అని అనుకున్నాడు. హసంతి మాముపాయాతి సాకిం నైవాత్య దృశ్యతే ఇత్యాత్మన్యేవ సంచిత్య మనసాతి విధూయత. ఈయన మనసుకి తగ్గట్టుగా ఈయనకి ఆహ్లాద కలిగేలాగా, ఈయనకి అక్కడ ఇప్పుడు ఎలా ఉంటాయంటే కొన్ని నాకు కొన్ని నచ్చినప్పుడు, ఇప్పుడు మనం జీవితంలో చూసుకుంటే ఇప్పుడు భార్య కావచ్చు భర్తే కావచ్చు, మనకి కొత్తలో బాగా ఇష్టంగా ఉంటుంది. ఆ ఇష్టం కారణంగా చాలా మనం గమనించట్లేదు. ఎందుకు ఈ ఇష్టం అంత ఉంది, అందుకని పైగా ఈ ఇష్ట కారణంగా వాళ్ళు కొన్ని తప్పులు చేసినా కూడా పట్టించుకోము. ఈ ఇష్టం అంత ఎక్కువగా ఉంటుంది. అదే కాలానుగుణంగా అదే పనులు తర్వాత చేసినప్పుడు కూడా ఈ ఇష్టం సన్నగిల్లుతుంది. తర్వాత ఏమవుతుంది, ప్రతిదీ భూతద్దంలో కనిపించినట్టు కనిపిస్తుంది. అక్కడ చిన్నది జరిగినా సరే పెద్దగా కనిపిస్తుంది. ఎందుకు, ఇష్టం తగ్గింది. ఇష్టమైన వాళ్ళు ఏది చేసినా నచ్చుతుంది. పైగా కొన్ని మనం వదిలేస్తూ కూడా పట్టించుకోకుండా ఉంటాం. అది ఇష్టం లేని వాడైతే ఏది చేసినా సరే చిన్నది చేసినా భూతద్దంలో చూస్తూ ఉంటాం. ఈయనకు ఆవిడ పట్ల ఎంత మక్కువ ఉందో, పైగా దానికి తగ్గట్టుగా ఈయన ఎప్పుడు ప్రవేశించినా నవ్వుతూ ఆయనకి ఎదురొచ్చేది, ఆయనకి చాలా ఆహ్లాదకరపరిచేలాగా ఆవిడ కూడా వ్యవహరించేది. కానీ ఇప్పుడు ఆ మందిరంలో తను లేదు. అందుకు ఈయన బాధకి లోబడ్డాడు, ఆలోచనలో పడిపోయాడు. అంటే ఏదైతే ఆనందంతో అక్కడికి వచ్చి ఆవిడతో పాలు పంచుకోవాలన్నట్టుగా అనుకున్నాడు, కానీ ఇప్పుడు అక్కడ ఆవిడ కనిపించలేదు. ఎప్పుడు ఇలా జరగలేదు. పప్రచ్ఛదాసి నికరం కూతో వహ స్వామిని శుభ నాయాతి మాం యథా పూర్వం మత్ప్రియా ప్రియదర్శన. ఈ ఆవేదనకి లోబడిన దశరథ మహారాజు అక్కడ ఉన్న దాసీ జనుల్ని ప్రశ్నించాడు. శుభ లక్షణాలతో ఎప్పుడు ఉండే యజమానురాలు ఎక్కడుంది, ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఎందుకు లేదు, నాకెప్పుడు ఆనందాన్ని చేకూర్చేది, ఆనందంగా నవ్వుతూ నన్ను పలకరించేది, నేను ఎప్పుడొచ్చినా ఇక్కడ ఉండేది, అలాంటిది నా ఎదుట ఇప్పుడు ఎందుకు రాలేదు, పైగా నేను వస్తున్నాన్న వార్త తెలిసైనా ఇక్కడికి రావాలి కదా, వచ్చే ముందు లేదు, వచ్చాడని తెలిసైనా రావాలి కదా, అది కూడా జరగలేదు, ఎందుకు ఇలా జరిగిందని ఆ దాసుల్ని అడిగాడు. తావూచుః క్రోధభవనం ప్రవిష్టా నైవ విద్మహే కారణం తత్ర దేవత్వం గత్వా నిశ్చేతుమర్హసి. అంతటితో ఆ దాసీజనులు ఆ మహారాజుకి ఇలా చెప్తున్నారు, దేవా, కారణమేమో మాకు తెలియదు కానీ ఆవిడ ఇప్పుడు కోపగృహంలో ప్రవేశించింది, అందుకు నా కారణమేంటో మీరే స్వయంగా వెళ్ళి తెలుసుకోండి, మాకు తెలియదు అని చెప్పారు. ఇత్యుక్తో భయసంత్రస్తో రాజా తస్యాః సమీపగః ఉపవిశ్య శనిర్దేహం స్పృశన్వే పాణిన బ్రవీత్. దాసీజనులు ఇలా పలకగానే ఇప్పుడు నిజంగా
కోపగృహంలోకి వెళ్ళిందంటే ఆవిడకి కోపం రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏమైపోయిందని భయానికి లోబడ్డాడు. ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు. పైగా ఆమెపై ఎంత ప్రేమ ఉందంటే ఇప్పుడు కారణం ఏంటి, ఎందుకు కలిగింది, ఇవేమీ ఆలోచన రాలేదు. పాపం ఆవిడ కోపానికి లోబడింది. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. వెంటనే ఆ కోపగృహంలోంచి ఆవిడ్ని మామూలు స్థితికి తీసుకురావాలనుకుని భయానికి లోబడి ఆమె దగ్గరికి వెంటనే వెళ్ళిపోయి మెల్లగా కింద దొలుతుంది. పైగా మాసిపోయిన బట్టలు వేసుకుంది. మృదువుగా ఆవిడని నిమురుతూ ఇలా అడిగాడు, కిం శేషే వసుధా పృష్ఠే పర్యాంకాధీన విహాయ చ మాత్వం ఖేదయాసే వీరు యతో మాం నావభాషసే. ఓ ప్రాణప్రియురాలా, ఇలా మెత్తటి పరుపుల మీద చక్కగా పడుకోవాల్సింది అవన్నీ వదిలేసి నేల మీద ఇలా పడిపోయి ఉన్నావేంటి? నువ్వు నాకెందుకు బాధకి గురయ్యేలా చేస్తున్నావు? నాకెంతో బాధ, అంటే నువ్వు ఇలాగా అన్నీ వదిలేసి నేల మీద పడుకుంటే నాకు బాధ కలుగుతుంది. అందుకు నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకైనా చెప్పు. నీకేమయ్యింది? పైగా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఆ బాధకి కారణం ఏంటో కనీసం నాకన్నా చెప్పు. నాతో నువ్వెందుకు మాట్లాడట్లేదు అన్నాడు. అలంకారం పరిత్యజ్య భూమౌ మలినవాససా కిమర్థం బ్రూహి సకలం విద్యాస్యే తవ వాంఛితం. పైగా ఆభరణాలన్నీ కూడా వదిలేసి మాసిపోయిన బట్టలు ధరించి ఇలా నేల మీద పడి ఉన్నావేంటి? నీ కోరికేంటో చెప్పు, నేను నెరవేరుస్తాను. కోవా తావీహితం కర్త నారీ వా పురుషోపి వా సమే దండ్యశ్చ వధ్యశ్చ భవిష్యతి న సంశయ. ఇప్పుడు అవతల మనిషి కూడా యువతల మనిషి మీద అంత ప్రేమ ఉంటే కొంచెం ఎప్పుడు ఉండేదానికన్నా వాతావరణంగా వేరుగా ఉన్న వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ తేడా ఏమన్నా కనిపిస్తే వెంటనే వాళ్ళు మళ్ళీ బతిమాలో బామాలో వాళ్ళు మామూలు స్థితికి రావడానికి ప్రయత్నం చేస్తారు. అసలు వాళ్ళ మీద వీళ్ళకి ఎటువంటి లేదు, నువ్వు ఉండు పో ఏదన్నా చేసుకో, నాకెందుకు, నాకు ఇది ఇచ్చావా లేదా అని పట్టించుకోకుండా ఉన్నవాడికి పెద్ద ప్రభావం పట్టదు, పట్టించుకున్నవాడికి ఆ ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఏదన్నా సరే చుట్టూ అందరికీ అవే బంధనాలు ఉన్నాయి, అందరూ అలాగే ఉన్నారంటే లేరుగా. ఎందుకు? ఎందుకంటే వ్యామోహాలు ఉన్నవాడు అతిగా ప్రేమ చూపించేవాడు ఒక రకంగా ఉంటాడు. అసలు ఏది పట్టకుండా జడంలాగా ఉన్నవాడికి పక్కన మంచిపోయినా పెద్ద ప్రభావం ఏమి ఉండదు. ఎప్పుడు ఉండేలాగా ఉన్నా అలా లేకపోయినా సరే అది చూస్తున్నా గమనిస్తున్నా సరే పెద్దగా ఏం పట్టించుకోరు అలాంటోడు. కానీ ఇక్కడ ఈయనకి అందుకే కాముకుడు అని చెప్పారు. ఈవిడ మీద ఎంత కోరిక ఉంది అంటే ఎప్పుడూ చక్కగా అలంకరించుకుని నవ్వుతూ ఆయనకి దర్శనం ఇచ్చేది అలాంటిది, అవన్నీ వదిలేసి ఇప్పుడు ఇలా మాసిపోయిన బట్టలు వేసుకుని పడుకునుంది. అందుకు నేను నెరవేరుస్తానని చెప్పటమే కాకుండా అసలు నీకు బాధ కలిగించింది ఎవ్వరు, ఇంతలాగా నిన్ను బాధకి గురి చేసిన కారణం ఏంటో నాకు చెప్పు. ఆ స్త్రీలైనా సరే పురుషులైనా సరే అందరినీ దండిచ్చేస్తాను. అంతేకాదు వాడిని చంపటానికి కూడా నేను వెనకాడను. నీకు బాధ కలిగించిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాడు ఏడుస్తూ ఇంటికి వస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాం. పైగా నిన్ను ఎవరన్నా అన్నారా అంట. అంతేకాని ఎవరినన్నా కొట్టేసి నేను ఏడవను అన్న సాధారణంగా మనం తీసుకుంటాం. నేను ఎవరినన్నా కొట్టేసి వస్తే నేను ఎందుకు ఏడుస్తాను? పైగా కొంతమంది ఉంటారు, కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయంటే పక్కనోడిని వీడిని కొట్టేస్తారు, తిట్టేస్తారు, అన్నీ చేసేస్తారు, ఏమీ ఎరగనట్టే ఏడుస్తూ కూర్చుంటారు. అంటే అక్కడ ఏం చేస్తారు, చెయ్యవలసిందంతా చేసేసి ఇక్కడ మళ్ళీ నటిస్తూ ఉంటారు, ఏదో వీళ్ళకేదో ఇతరులు కొట్టినట్టు తిట్టినట్టు. అందుకే ఇక్కడ వాళ్ళని వధిస్తానని కూడా చెప్పి ఆవిడ్ని మళ్ళీ బతిమాలుకుంటున్నాడు. ఎందుకంటే ఆవిడ అలా ఉంటే ఈయన తట్టుకోలేకపోతున్నాడు. బ్రూహి దేవి యథా ప్రీతిస్తదవశ్యం మమాగ్రతః తదీదాनीं సదాయిష్యే సుదుర్లభమపి క్షణాత్. ఇప్పుడు నీకేది కావాలి, ఏది చేస్తే నువ్వు నాకు మామూలుగా అవుతావు, నాకు ముందుగా అది చెప్పు. ఎలాంటి కష్టమైన పనైనా సరే క్షణాల్లో, అంటే నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను కాబట్టి నువ్వు నవ్వుతూ నాకు కనిపించాలి. అందుకు నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను, పైగా నీ క్షణాల్లో చేసేస్తాను. జానాసి త్వం మమ స్వాంతం ప్రియం మాం స్వవశే స్థితం తథాపి మాం ఖేదయసే వృధా తవ పరిశ్రమః. పైగా నీకు నా మనస్సు తెలీదా? అన్నీ తెలిసిన దానివి కదా, నువ్వు ఇలా చెప్తే అలా చేసేస్తాను కదా, నాకు నువ్వంటే అంత ప్రేమ కదా, అలాంటిది నీ వశంలో ఉన్నవాణ్ణి కదా, నాకెందుకు ఇలా నువ్వు చేస్తున్నావు? ఇంత బాధ నువ్వు పడేదనక నాకు చెప్తే నేను అది వెంటనే నెరవేరుస్తాను కదా.
నా గురించి అంతా తెలిసి నా మనసు తెలుసుకుని కూడా నువ్వు ఎందుకు ఇంత బాధకి వృధాగా లోనవుతున్నావు? నీకు ఏం కష్టం వచ్చిందో నాకు చెప్పు, నేను అది తొలగించేస్తాను. బ్రూహీకం ధనినం కుర్యాం దరిద్రం తే ప్రియంకరం ధనీనాం క్షణమాత్రేణ నిర్ధనం చ తవాహితం. అయితే ఇప్పుడు కారణం చెప్పు చెప్పు అని అడుగుతూ, నీకెవరన్నా దరిద్రుల పట్ల ఏమన్నా వాళ్ళని ధనికులు చెయ్యాలంటే, డబ్బు లేని వాడిని ఎవరినన్నా నువ్వు డబ్బున్నవాడిగా చెయ్యాలనుకుంటున్నావా? లేకపోతే నిన్నెవరన్నా బాధించిన వాళ్ళని, వాళ్ళకి డబ్బులు తీసేసి వాళ్ళని దరిద్రంగా చెయ్యాలనుకుంటున్నావా? క్షణమాత్రంలోనే నేను అట్లా చేసేస్తాను. ఇంతకుముందు చెప్పినప్పుడు దశరథుడి గురించి ఏం చెప్పారు అంటే, సత్యసంధుడు, పైగా ధర్మాన్ని బాగా ఆచరించేవాడు. అంత ధర్మాన్ని ఆచరించేవాడైనా సరే ఒక్కసారిగా ఈవిడి పట్ల కోరిక ఎంత తీవ్రంగా ఉంది అంటే, ఇప్పుడు మాట వరుస కన్నా కొన్ని కొన్ని అనకూడదు అని ఎందుకంటారు అంటే ఇందుకే. ఒకసారి కోరిక వచ్చింది, ఆ రాగం వచ్చిన కారణంగా ఏంటంటే ఆ ధర్మాన్ని నువ్వు తప్పే అవకాశం ఉంది. అందుకే నీకెవరన్నా బాధ కలిగిస్తే వాళ్ళని నేను చంపడానికి వెళ్ళను. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరినన్నా చంపేస్తానన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు? నీకు ఎవరైనా బాగా ఇష్టమైన వాళ్ళు కాస్త దరిద్రంగా ఉన్నారంటే, వాళ్ళు ఆర్థికంగా తక్కువగా ఉంటే చెప్పు, వాళ్ళు వెంటనే ధనికుల్ని చెయ్యాలనుకుంటున్నావా? చేసేద్దాం. లేదా నీకు బాధ కలిగించేవాడు బాగా డబ్బున్నవాడు ఉంటే వాడిని డబ్బు లేనివాడిగా చేసేద్దామా? అది కూడా చేసేస్తాను. పైగా ఇదంతా ఎలా చేసేస్తాను? క్షణాల్లో చేసేస్తాను. నువ్వు తేరుకో అన్నట్టుగా చెప్తున్నాడు. బ్రూహీకం వా వదిష్యామి వదార్హో వా విమోక్షతే కిమత్ర బహునోక్తేన ప్రాణం దాస్యామి తే ప్రియే. అయితే ఓ ప్రియురాలా, ఇక్కడ ఎవరినన్నా చంపకూడనన్న వాడిని చంపాలన్నది ఏమన్నా ఉందా? లేకపోతే చంపించాల్సిన శిక్ష పడిన వాడిని వదిలిచ్చేయాలి ఏమన్నా అనుకుంటున్నావా? ఇంతకంటే ఎక్కువగా నేనేం చెప్పాలి? నీకు ప్రాణాలనైనా సరే నేను ఇచ్చేస్తాను. అందుకు నా బాధకి కారణం ఏంటో నాకు చెప్పు అన్నాడు. మమ ప్రాణాత్ ప్రియతరు రామో రాజీవలోచనః తస్యోపరి శపే బ్రూహి త్వద్దితం తత్కరోమ్యహం. పైగా ఇన్ని చెప్పిన తర్వాత ఇంకా ఆవిడ అలకలోనే ఉంది కాబట్టి, రాజీవలోచనైన రాముడు నాకు ప్రాణాల కన్నా ఎక్కువ కదా, వాడి మీద ఒట్టి పెట్టి చెప్తున్నాను, చెప్పు నీకేది కావాలో అది నేను వెంటనే చేసేస్తానని రాముణ్ణే అడ్డు పెట్టాడు ఆ దశరథ మహారాజు. అంటే ఎంత ప్రాణం అంటే, ఇప్పుడు ఆ మాటని వెనక్కి తీసుకుంటే ఇంతకు ముందు వరాలు ఇచ్చినవి ఎలాగ ఉన్నాయి, ఇప్పుడు ఏమని మాట ఇచ్చాడు అంటే, రాముడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు ఏ కోరిక అడిగితే ఆ కోరిక నేను నెరవేరుస్తాను, అందుకు నాకు చెప్పు, నీకు నచ్చింది నేను చేస్తాను అన్నాడు. ఇతి బ్రువాణాం రాజానాం శపంతం రాఘవోపరి శనైర్విమృజ్య నేత్రే స రాజానాం ప్రత్యభాషత. ఎప్పుడైతే రాముడి మీద ఒట్టు పెట్టి చేస్తానని దశరథుడు చెప్పాడు, ఆ రాముడి మీద ఒట్టు పెట్టుకుని పలికిన వెంటనే అప్పుడు మెల్లగా కైకేయి కన్నీరు తుడుచుకుంటూ దశరథుడితో మాట్లాడటానికి పూనుకుంది. యది సత్య ప్రతిజ్ఞోసి శపథం కురుషే యది యాచ్ఛాజ్ఞం మే సఫలం కర్తుం శీఘ్రమేవ త్వమర్హసి. రాజా, మీరు నిజంగా సత్య ప్రతిజ్ఞ కలవారయ్యి ఆ శపథాన్ని చేస్తున్నారంటే, ఈ మాట తప్పకుండా ఉండటానికే నువ్వు ఈ మాటని చెప్తుంటే, శపథాన్ని నువ్వు తీసుకుంటే నేనేమి కోరినా దాన్ని వెంటనే నువ్వు నెరవేర్చాలి అంటే, కోరిక అడగకుండానే అది నెరవేరుస్తానని కూడా మాట తీసుకుంది. పూర్వం దేవాసురే యుద్ధే మయా త్వం పరిరక్షితః తదా వరద్వయం దత్తం త్వయా మే తుష్టచేతసా. పూర్వము దేవ అసురుల సంగ్రామ సమయంలో నేను మిమ్మల్ని రక్షించాను. ఆ సమయంలో ఆనందానికి లోబడి నాకు మీరు 2 వరాలు ఇచ్చి ఉన్నారు అని చెప్పింది. తద్వయం నా సభ్యూతం మే స్థాపితం త్వయి సువ్రత తత్రేకేన వరేణాసు భరతం మే ప్రియం సుతం. ఓ సత్యవ్రత, ఆ 2 వరాలు నాకు అప్పుడు ఇస్తే నేను అవి న్యాసంగా మీ దగ్గరే ఉంచేశాను. నాకు అప్పుడు ఏం వరాలు అడగాలో ఈవిడికి అంతగా ఏం అవసరం అనిపించలేదు, అందుకని అప్పుడేం అడగలేదు. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ఆ వంకతో అడిగితే ఇంకా మాట తప్పే అవకాశం లేదు, బంధింపబడిపోయి ఉన్నాడు. అందుకని ఇప్పుడు అడుగుతున్నాను, అవి మీ దగ్గరే ఉంచాను కదా, ఆ వరాల్లో ఇప్పుడు నాకు కావాలి. అందుకే ఆ వరాల్లో ఒకటిగా వెంటనే నా కొడుకైన భర్తుడు ఇప్పుడు వెంటనే
యువరాజు కావాలి అంటే రాముడిని యువరాజు పట్టాభిషేకం చెయ్యనీయకుండా ఆపే అన్నట్టుగా ముందు ఆ మాట చెప్పింది. ఏభిః సంభృత సంభారేర్ ఔర్య వ్యరాజ్యే అభిషేచయ అపరేణ వరేణ సురామో గచ్చతు దండకాన్. ఏభిః సంభృత సంభారేర్యో వరాజ్యేభిషేచయ అపరేణ వరేణ సురామో గచ్చతు దండకాన్. ముందు వరం భరతుణ్ణి పట్టాభిషేక్తుని చేయంటే రాముని చేయటం ఆపేసేయి అని చెప్పింది. తర్వాత అయిగా ఏవైతే వస్తువులన్నీ రాముణ్ణి యువరాజు చేయటానికి సిద్ధపరిచారో ఇదే అన్నిటితో అక్కడ భరతుడికి పట్టాభిషేకం జరగాలి. రెండో వరంగా వెంటనే రాముణ్ణి కూడా ఆ దండకారణ్యాలకి పంపించేయాలి అని అడిగింది. మునివేషధరః శ్రీమాన్ జటావల్కలభూషణః చతుర్దశ సమస్తత్ర కందమూల ఫలాసనః. పైగా ఎలా పంపించాలి? శ్రీరాముడు అక్కడున్న ఋషుల్లాగా జటావల్కలములు ధరించి వాళ్ళు వేసుకున్న వస్త్రాధరలు అంటే ఈ ఆభరణాలు అన్నీ తీసేసి ఆ ఋషుల వేషంలో వేసుకుని అక్కడ మళ్ళీ వనవాస జీవితం కూడా ఎలా గడపాలి అంటే అక్కడ దొరికే కందమూల ఫలాలనే తింటూ ముని వేషధారిగా ముని వేషధారిగా బతకడం కాదు, ముని వేషంలో ఉంటూ మునిలాగే జీవితాన్ని గడపాలి. 14 ఏళ్ళు వనవాసం చెయ్యాలి, అదే నా రెండో కోరిక అని చెప్పింది. పునరాయాతు తస్యాంతే వనే వా తిష్టతు స్వయం ప్రభాతే గచ్చతు వనం రామో రాజీవలోచనః. పైగా ఈ 2 వరాలు ఎప్పుడో ఇస్తా అంటే కాదు, ఇక్కడ వనవాస జీవితం 14 ఏళ్ళు చెయ్యాలి. పైగా అతడు ఇష్టం వస్తే అయోధ్యకు మరలి రావచ్చు, అంటే ఈ 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అయోధ్యకి రావచ్చు, కాకపోతే దాని మధ్యలో రావటానికి వీలు లేదు. పైగా అతనికి ఇష్టం ఉంటేనే మళ్ళీ అయోధ్యకి రావచ్చు, ఇష్టం లేకపోతే రానే అక్కర్లేదు. ఆ వనముల్లోనే ఉండాలి. కానీ ఆ రాజీవంలోచనుడైన రాముడు రేపటి ఉదయమే వనాలకి వెళ్ళిపోవాలి. పైగా ఇప్పుడు వెంటనే ఈ వస్తువులతో భరతుణ్ణి చేయటము, ఈ క్షణంలోనే రేపు ఉదయాన్నే వెళ్ళిపోవాలి. ఏ క్షణంలో అయితే రాజ్యాన్ని ఇచ్చి రాజ్యానికి పట్టాభిషేక్తం చేద్దాం అనుకున్నాడో అదే సమయంలో వెళ్ళిపోవాలి దానికి ముందే అని చెప్పింది. యది కించిద్ విలంబేత ప్రాణాస్త్యక్షే తవాగ్రతః భవ సత్య ప్రతిజ్ఞస్త్వామేతదేవ మమ ప్రియం. పైగా ఈ వరంలో ఏదైతే కొద్దిగా ఆలస్యమైనా సరే, అంటే ఇందులో ఏ మాత్రం నువ్వు ఆలస్యం చేసినా సరే నేను ప్రాణాలు విడిచేస్తాను, అంటే నేను ప్రాణాలతో ఉండను. నువ్వు నిజంగా సత్యానికి కట్టుబడి నువ్వు చేసిన ప్రతిజ్ఞను నువ్వు నిలుపుకునేవాడివైతే ఇప్పుడు ఇది నా ఇష్టం కాబట్టి ఇప్పుడు చేస్తా అన్నావు కదా, చెయ్యి అని చెప్పింది. శ్రుత్వేతద్దారుణం వాక్యం కైకేయ్య రోమహర్షణం నిపపాత మహీపాలో వజ్రాహత ఇవాచలః. ఈ మాటలు విన్నంతనే గుండె జారిపోయినంత పని అయిపోయింది. అంటే నిజంగా ఆ క్రతువు ఏదైతే చేస్తానని చెప్పాడో తనకి ప్రాణానికంటే ప్రాణమైన తన బిడ్డ మీద ఒట్టేసి చెప్పాడు. ఎందుకంటే ఇది ఊహించలేదు, ఇది ఊహించుంటే అటువంటి మాటలు ఎందుకు మాట్లాడతాడు? ఊహించనివే జీవితంలో జరుగుతాయి, అంటే విధి లిఖితం అంట. ఇప్పుడు ఆ మాటలు కైకేయి నోట్లోంచి వచ్చేసరికి ఇంత కఠినమైనవి, అంటే నిజంగా విన్నంత మాత్రానే మరణం వస్తుందన్నట్టుగా అనిపించేది, ఒళ్ళు గగ్గురుపాటు పలిచేలాగా ఆ పలుకులిని దశరథ మహారాజు పిడుగు పడినట్టుగా అయిపోయింది. ఎలా అయితే ఇంద్రుడు ఒక వజ్రాయుధాలకి అంత మహామహా పర్వతాలే ముక్కలు ముక్కలు అయిపోయాయో అలాగా కుప్ప కూలిపోయాడు. ఇప్పుడు ఏమీ చేసేది లేదు. ఆ వజ్రాయుధం దాటికి పడిపోయినట్టుగా ఈయన కైకేయి చెప్పిన ఆ మాటలకి వెంటనే కుప్ప కూలిపోయాడు. ఏదైతే ప్రేమ ఇంతలాగా నీకేదన్నా చేస్తాను, ప్రాణాలు ఇచ్చేస్తాను, అవి ఇచ్చేస్తాను, ఇవి ఇచ్చేస్తాను అన్నాడు, కానీ ఇప్పుడు ఆ మాటలు వినేసరికి కుప్ప కూలిపోయాడు. ఆయనకి ఇంకా నిజంగా అక్కడ స్మృతి లేనట్టుగా ఉన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ ప్రాణానికి ప్రాణమైన రాముడి కోసం ఏ కోరికైనా నెరవేర్స్తా అన్నాడు. ఇప్పుడు ఆ కోరిక నెరవేర్చాలి, ఇది నెరవేరిస్తే తనకి తానే మళ్ళీ వధించుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఆ సాహసం చెయ్యలేడు, అందుకని అలాంటి క్లిష్ట పరిస్థితిలో పాడేసిందంటే నిజంగా దేని మీద నువ్వు సాన్నిధ్యంతో ఉంటున్నావో, ఇప్పుడు దాకా నాకు ప్రియంగా ఉన్నవాళ్ళు నిజంగా అన్ని రకాలుగా సామరస్యంగా ఉన్నట్టే ఉంటుంది, కానీ ఎప్పుడు ఏది విధిలిఖితంగా మారుతుందో అన్నది మనకి తెలియదు.
దుష్టులతో ఉన్నప్పుడు జరిగేదానికన్నా ఇలా శిష్టులతో ఉన్నప్పుడు కూడా ఉపద్రవాలు వస్తూనే ఉంటాయి అనుక్షణము. అందుకే తెలిసి తెలియకుండా కూడా కొన్ని కొన్ని జీవితాల్లో జరిగిపోతూ ఉంటాయి. కాకపోతే ధర్మం తప్పకుండా ఉండాలి. ఆ ధర్మం తప్పకుండా ఉండాలంటే పట్టుకోవాల్సిన వాడిని ఎప్పుడూ పట్టుకునే ఉండాలి. ఎందుకంటే అన్నీ సాఫీగా జరిగిపోతున్నాయి కాబట్టి నాకేం డోకా లేదనుకుంటే ఏదన్నా అవుతుంది. అలా అని కష్టాలు వచ్చి పడుతూ ఉన్నవాడికైనా సరే ఇంకా నాకు ఈ కష్టాలు ఎలాగో తీరవు కదా అన్నీ వదిలేసి ఉండమని కాదు. అవి ఇవి కూడా ఏవి శాశ్వతం కాదు. అయి జీవితమే శాశ్వతం కాదు. కాకపోతే ఇవన్నీ వచ్చిపోయేవన్నీ కూడా వచ్చిపోయేవే గాని మళ్ళీ ఇవి కూడా శాశ్వతం కాదు. కాకపోతే అంత ధైర్యంతో వాటిని ఎదుర్కొనే శక్తి, సమర్థతను కూడా ఇచ్చేవాడు పరమాత్మ. అందుకే ఆ పరమాత్మే మానవ రూపంలో అవతరించటమే కాకుండా అక్కడ ఎన్ని వచ్చినా సరే ఎలా ఉండాలి అన్నది కూడా మార్గాన్ని నిర్దేశించి మరీ చూపించాడు. ఎలా అయితే మనకి ఫ్రిడ్జ్, టీవీ ఇవన్నీ కొనుక్కుంటాం. దానికి ఒక మాన్యువల్ ఇస్తారు, బుక్లెట్ ఇస్తారు. దాన్ని ఎలా వాడాలి, ఎక్కడ స్విచ్ పెట్టాలి, పైగా దాన్ని ఎట్లా నొక్కుకోవాలి, ఎట్లా వినియోగించుకోవాలి, దీన్ని దేనికి వినియోగించుకోవాలన్నట్టుగా అంటే మనిషికి మనిషిలాగా బ్రతకటం, ఆ ఇంద్రియాల యొక్క చంచలత్వానికి లోబడకుండా కూడా నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఉద్ధరింపబడతావని కూడా ఆచరించి చూపించాడు. ఇంతకన్నా సులభతరంగా అట్టిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా పెట్టినా సరే మనకి అవి ఎక్కవు. ఎందుకంటే తమో గుణం ఎక్కువగా ఉన్నవాళ్ళము, మాయా మోహాలకి లోబడిపోతాము. దీని కారణంగా మనం ఉపద్రవాలు తెచ్చుకునే రీతిగానే వ్యవహరిస్తాం తప్పితే ఉద్ధరింపబడేలాగా మనకి జ్ఞానచక్షు అన్న వికసన ఉండదు. దీంతో అధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో థర్డ్ సర్గాలో 23 శ్లోకాలు సంపూర్ణం.